వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కావలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. బుధవారం నుండి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మొదటి రోజు నందెమ్మపురం నుండి గంగపుత్రుల దీవెలతో ప్రారంభించారు. నందెమ్మపురం సర్వాయపాలెంలో మొదటి రోజు ప్రచారం సాగగా ప్రచారంలో రామిరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 2 సార్లుగా నన్ను మీ అందరినీ చల్లని దీవెనలతో శాసనసభకు పంపించారని, మరలా నన్ను శాసనసభకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పంపిస్తారని చేతులెత్తి శిరస్సు వంచి కోరుతున్నానని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన జీవితాలు బాగుంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరారు. మీ గ్రామానికి వచ్చి విజయన తరపున మిమ్మల్ని ఓటు అడిగేదానికి వచ్చినాం. మేము కూడా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా జగనన్నకి ఉండాలని మనసాగా కోరుకుంటూ మీకంతా కూడా ఇంత చక్కగా ఊరంతా కూడా ముగ్గు వేసి పూజ జరిగి మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో మన మత్స్యకారులకి ముఖ్యంగా బీసీలకి అందరూ కూడా ఎంతో మేలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బిఎంఆర్నైనా నేను మనకి ఇంకా కూడా మేలు జరగాలని మన వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను జాయిన్ అయిన సందర్భంగా మీ అందరి ఆశీస్సుతో జగనన్న ఈరోజు నన్ను రాజ్యసభ ఎంపీగా చేయడం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కూడా మన గ్రామానికి అయ్యప్ప ఉత్సవాల సందర్భంగా ఇంకో వేరే సందర్భంలో కూడా మన గ్రామానికి వచ్చి మీ ఆశీర్వాదం అందరూ కూడా పొందినటువంటి సందర్భంలో ఈరోజు నేను మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రేపు 13వ తారీఖు మేలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 3వసారి ముచ్చటగా ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి ప్రార్థించడం